తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం 3 టౌన్లోని చినరంగనిపాలెంలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శనివారపు సూర్యనారాయణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారని మాజీ కౌన్సిలర్ చెల్లబోయిన సుబ్బారావు చెప్పారు. ఇక్కడ చిన్నగండపాలెంలోని మాకు ఈ రామాలయం ఎంతో ప్రసిద్ధి చెంది వెంకటేశ్వర స్వామి గుడి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి తీర్థపదార్థాలు స్వీకరిస్తున్నారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మేము వెంకటేశ్వర ఆలయం తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు అలాగే అందరూ కూడా ఇక్కడ వెంకటేశ్వర ఆలయం వద్ద రావటం జరుగుతుంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటారు. భక్తులు కూడా బాగా విశేషంగా వస్తూ ఉంటారండి. అలాగే మే నెలలో కూడా వైశాఖ మాసంలో కళ్యాణం జరుగుతుంది. భక్తులు అన్న సమాధానం కూడా జరుగుతుంది. చేత ఈ చిన్నపాలెంలో ఈ కమిటీ వారు పెద్దలందరూ కలిపి ఈ గుడిని పోషిస్తున్నారు. మాకు కూడా అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. శ్రీమాత్రే నమః. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి గౌరవాధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు, అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, కార్యదర్శులు సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, జాయింట్ సెక్రటరీ కూసంపూడి సత్యనారాయణరాజు, సత్తులు, ట్రెజరర్ వేగేశ్న వెంకటరాజు, రమణరాజు, కార్యవర్గ సభ్యులు చేకూరు ఝాన్సీలక్ష్మి, ముదుండి సత్యనారాయణరాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, కంతేటి వెంకటరాజు, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో మిత్రా మెడికేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సోమవారం సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఆరేటి మురళి సిపిఆర్ చేసే విధానాన్ని కాలేజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు తెలియజేశారు. సిపిఆర్ వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. మిత్రా హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ అక్బర్, ఇన్ఛార్జ్ చరణ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మిత్రా హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని అభినందించారు. ఓకే, లేదా ఎలక్ట్రిక్యూషన్ అంటే ఏమన్నా ఎలక్ట్రిసిటీ డాక్టర్ ఆరేటి మురళి, మిత్రా మెడికల్ హాస్పిటల్స్లో పీడియాట్రిషియన్ అండ్ ఇంటెన్సివిస్ట్. ఈరోజు మనం ఆదిత్య డిగ్రీ కాలేజ్లో సిపిఆర్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో స్టూడెంట్స్కి మెయిన్గా బేసిక్ సిపిఆర్ యొక్క బేసిక్ ఎలా ఇవ్వాలి అంటే ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటుంది, లేదా చోకింగ్ మీద పీడియాట్రిక్ చోకింగ్ మీద కూడా వీళ్ళకి అవగాహన ఇది చెప్పి వాళ్ళకి మ్యానిక్యూర్స్ మీద డెమోన్స్ట్రేషన్ ఇప్పించి చెస్ట్ కంప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎలా యాక్టివేట్ చేయాలి, సో మెడికల్ హెల్ప్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఇవ్వగలిగిన 100% ఎఫర్ట్ ఎలా ఇవ్వాలని వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది. అలాగే చోకింగ్లో ఏమన్నా సరే పీడియాట్రిక్ చోకింగ్ ఎప్పుడన్నా ఫేస్ చేసినప్పుడు లేదా ఏమన్నా ఇన్ఫాంటల్ చోకింగ్ ఫేస్ చేసినప్పుడు
వాళ్ళు ఎలా యాక్టివేట్ చేయాలి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఆ చోటుని కేసుని ఎలా కేర్ తీసుకోవాలి మెడికల్ హెల్ప్ వచ్చిన వాళ్ళకి కూడా అనే దాని మీద ట్రైన్ చేయడం, వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ కూడా మ్యానిక్యూన్స్ మీద ఎక్కించడం అనేది జరిగింది. సో ఇందులో స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి కానీ మిత్ర మెడికల్ హాస్పిటల్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమవరం ఇండియన్ బ్యాంక్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తానేడు రవితేజ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సీతా సమేత కోదండ రామాలయంలో ఇళ్ల రాధాకృష్ణ దంపతుల సౌజన్యంతో ఆలయానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేయించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెంటే పాదసారథి దంపతులు, మాజీ కౌన్సిలర్ మెంటే బలరాం, పాపోలి ఏడుకొండలు, గ్రంథి నానాసి, కొల్లి సత్యనారాయణ, ఇడపలపాటి రామసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవత శతమైశ్వర్యం భవతి శతమతి శతమాయు అకాల వృత్తి అనంతరం నివారణ సమస్త పాప శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ రోజున స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి బ్రహ్మస్తోత్ర శివాలయానికి శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా తండోపతండాలుగా ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ అందరూ కూడా ముక్తిని పొందుతున్నారు. అలాగే ఈరోజు మన 20వ వార్డులో మన రామాలయం 20వ వార్డులో రామాలయం అలాగే శివాలయం వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంగణంలో మరి ముక్కోటి ఏకాదశి ఈ పర్వదిన రోజుని భక్తులందరూ కూడా ఎంతోమంది తీర్థ ప్రసాదాలు తీసుకుని మరి ఇక్కడ వచ్చే ప్రసాదాలు మరి పాపోలు ఏడుకొండ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఈ ప్రసాద ప్రసాదం జరుగుతుంది. ఇక్కడ ఒక 10 ఏళ్ళ నుంచి ఈ ప్రసాదన వరకు కూడా చాలా 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 అభివృద్ధిగా ఆయన మరి ఎవరైతే తీసుకున్నారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కూడా పాపులర్ ఆధ్వర్యంలో మేము అందరం కూడా సేవకులుగా పనిచేస్తూ ఈ గుడి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి సమాజంలోని అన్నార్తులను ఆదుకోవాలని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. దాత లైన్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, వారి తల్లిదండ్రులు గాదిరాజు రామకృష్ణంరాజు, సావిత్రి కోరిక మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రంగరాజు తెలిపారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం రూపొందించినట్టు ఆయన తెలిపారు. రుద్రరాజు, నర్సరాజు, ముదునూరి శివరామరాజు, కన్నెగడ్డి రూత్ కళ, బుద్దరాజు, సుబ్బరాజు మాట్లాడారు. సత్తి బ్రహ్మారెడ్డి, పాలతీర్థపు నరసింగరావు, గొట్టుముక్కల రాము, పోసపాటి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఏపీ సింగ్ గారి జన్మదినం. ఈ సందర్భంగా ఎన్ఆర్పీ అగ్రహారంలో పేద మహిళలకు పేద వర్గాలకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాత ఎలువరు చెందిన లైన్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్పీ అగ్రహారం లైన్ కన్నిగంట రూత్కల్ గారు స్వగృహంలో పేదలకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఏపీ సింగ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దాత లైన్ సుబ్రహ్మణ్యం రాజు గారు, గాదిరాజు, వారి తల్లిదండ్రులు పేరట ప్రతి నెలలో 2వ మంగళవారం 4వ మంగళవారం సిగ్నేచర్ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమం మేము చేపట్టాం. మరి ముందుగా దాత సుబ్రహ్మణ్యం రాజు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి యొక్క నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ అగ్రహారం గ్రామంలో పేద మహిళలకు ఆహార పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మరొక ముఖ్యమైన విశేషం, మా అంతర్జాతీయ అధ్యక్షులు భారతీయుడైనటువంటి లయన్ ఏపీ సింగ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 210 దేశాల్లోని లయన్స్ క్లబ్లన్నింటినీ కూడా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టి అందరికీ కూడా సేవా మహోత్సవంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రెసిడెంట్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మా యొక్క సేవలను అందుకోవడానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానాలన్నింటిలోనూ అన్నదానం గొప్పది. మరి ఆ విషయం తెలుసుకుని మరి వెల్లువరి వాస్తవ్యులు మా లయన్ సభ్యులు గాదిరాజ్ సుబ్రహ్మణ్య రాజు గారు ప్రతి నెల 2 మంగళవారాలు ఇలాగ ఇవ్వటం, పేద మహిళలకి, పేద వర్గాల వారికి అందరికీ కూడా ఆహార పొట్లాల్లో పంపిణీ చేయటం ఒక అభినందనీయం. వారికి లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి అలాగే మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఏపీ సింగ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వారి అందుబాటులో ఉన్న పేద వర్గాల వారికి సహాయం చేయాలని మా లయన్స్ క్లబ్ తెలియజేస్తుంది. మా లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఉండి లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మూలకారకులైన సుబ్రహ్మణ్యం రాజు గారికి గ్రామం తరపున ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కవారి అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, మరింత మెండుగా సంపదనిచ్చి ఇలాగే పేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆయనకి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ చిన్న వయసులో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్న ఆయనకి మా క్లబ్ తరపున, గ్రామం తరపున, ఇక్కడికి వచ్చిన వారందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేసే దాతను మనం అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు బోర్డు మంచి చేస్తారు, కానీ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య గారికి మా క్లబ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ మానవాళికి నీతి సూర్యుడు ఉదయించబడ్డాడని, నీతి సూర్యుని జన్మమే క్రిస్మస్ అని బ్రదర్ రమేష్ బాబు అన్నారు. సోమవారం రాత్రి ఆకివీడు శివారు ధర్మపుర అగ్రహారంలో జరిగిన యూత్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాండిల్ సర్వీస్ చేసి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ సిహెచ్ జార్జ్, సిఆర్బి సుందర్రావు, కౌన్సిలర్ కటికతల జాన్ వెస్లీ, బలే రాజశేఖరం, కటికతల సువర్ణరాజు, ఉన్నం అశోక్, కటికతల ఏలియాజర్, వి మార్టిన్ బాబు, మోషన్ రాజుతో పాటు యూత్ సభ్యులు, సంఘ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది కూడా ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన కూడా నీలాంటి నాలాంటి రూపాన్ని ఆయన ధరించుకుని ఈ లోకానికి వచ్చారండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే కనుక, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి వచ్చిందండి. అంటే వాక్యమై ఉన్న దేవుడు, శక్తి ఉన్న దేవుడు. దేవునికి రూపం అనేది లేదండి. ఆయన యొక్క శక్తి, ఆ శక్తిలో నుంచే వచ్చిన వ్యక్తి ఎవరంటే గనక మన ప్రభు అయిన క్రీస్తు అండి. నీవు నేను కూడా మానవ రూపంగా ఉన్నాం కాబట్టి ఆ వాక్యమైన దేవుడు,
శక్తి అయిన దేవుడు ఒక శరీరాన్ని దాల్చుకుని ఆయన మన మధ్య నివసించారండి. ఆయన ఎలా భీమవరం శివరావుపేట రాజులపేటలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆనంద ఫౌండేషన్ సహకారంతో ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం 24వ వార్డులోని రామాయణం సుబ్బన్న గారి తోట కోదండ రామాలయంలో స్వామివారికి దాతలు మంగళవారం కేజీ వెండితో తయారు చేసిన కిరీటాలను అందించారు. పట్టణానికి చెందిన రామాయణం సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన సతీమణి మాసరి కుమారులు రామాయణం పద్మనాభం లక్ష్మీ దంపతులు కేజీ వెండితో తయారు చేసిన వెండి కిరీటాలను అందించారు. అనంతరం ఆలయార్చకులు కిరీటాలను శ్రీరాముని సీతాదేవి విగ్రహాలకు అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా చూడండి. మానవతా సంస్థ భీమవరం శాఖ వారి ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలోని జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు విద్యా సామాగ్రి స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ గౌరవ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ భీమవరం శివారు ప్రాంతంలోని నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకుంటున్న బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు విద్యా ప్రోత్సాహాన్ని అందించడానికి తమ సంస్థ ముందుకు వచ్చిందని, అందులో భాగంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యా సామాగ్రి అందించడం జరిగిందన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు మనుమలు చింతలపాటి వెంకట హర్షిత్ వర్మ, హనీష్ వర్మలు అమెరికాలో ఒకరు ఉద్యోగంలోనూ ఒకరు విద్యలోనూ కొనసాగుతున్నారని, వారి ఆసక్తి మేరకు వారి సౌజన్యంతో విద్యార్థులకు విద్యా సామాగ్రితో పాటు స్నాక్స్ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగుట్ల గోపాల్ శర్మ, ఇందుకూరి గజపతిరాజు, ఇందుకూరి శివాజీ వర్మ, కనుమూరి పెద్దిరాజు, స్కూల్ హెచ్ఎం ఆనంద్, మహేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి సందర్భంగా చింతలపాటి రామకృష్ణరాజు మానవతా ప్రెసిడెంట్ గారి మనవలు అయిన ఇద్దరు అమెరికా నుంచి ఎంతో శ్రద్ధతో వచ్చి ఇక్కడ విద్యార్థులకి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరమైనటువంటి పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బరు, ఎరేజరు, బిస్కెట్ ప్యాకెట్లు మొత్తం అన్నీ వాళ్ళకి ఇవ్వటం ఎంతో ఆనందదాయకం. వాళ్ళిద్దరినీ మనం అందరం అభినందించాలి. వాళ్ళిద్దరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎంతో ఫ్యూచర్లో భవిష్యత్తులో చాలా పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో ఫ్యూచర్లో చేసి వాళ్ళు అభినందనీయులు అయి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. విద్యకు ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన మానవతా భీమవరం శాఖ అధ్యక్షులైనటువంటి రామకృష్ణరాజు గారి మనవలు మరి అమెరికా నుంచి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ పిల్లలకి మరి విద్యను అందించడం కోసం విద్యా సామాగ్రిని అందించారు. వారికి, వారి కుటుంబానికి, అలాగే వారు మంచి స్థాయిలోకి వెళ్ళాలని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమవరం మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరం తాడేరు రోడ్లోను ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు గారి మనువళ్ళైనటువంటి చింతలపాటి వెంకట హర్షిత్ వర్మ, అలాగే హనీష్ వర్మ, వీళ్ళిద్దరూ కూడా మరి యూఎస్ఏలో ఉంటున్నారు. ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ఆయన చదువుకుంటున్నాడు. వీరిద్దరూ కూడా ఈ పండగకి సంక్రాంతి ఫెస్టివల్కి రావడం జరిగింది. వాళ్ళు ఏదైనా మంచి సర్వీస్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ స్కూల్ని ఎన్నుకొని ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు 60 మందికి కూడా సంపూర్ణంగా విద్యా సామాగ్రి ఏదైతే ఉందో సంపూర్ణంగా స్లేట్స్ కానీ, పలకలు కానీ, దానికి బుక్స్ సంపూర్ణంగా కూడా సంవత్సరం సరిపడేటువంటి జామెట్రీ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే అర్హత ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పూర్తిగా పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకి మరి వాళ్ళ విద్యా ప్రోత్సాహం అందించాలని చెప్పేసి సాయి, హనీ వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో 2-3 రోజులు సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు ఈ విద్యా సామాగ్రి అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తిన వైష్ణవ ఆలయాలు. ఎమ్మెల్యే అంజుబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మితో పాటు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, నేరాల నియంత్రణలో జిల్లా పోలీసు యంత్రాంగం 2025 సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. భీమవరం మెంటేవారి తోట శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.